హిందూ పురాణాలలో శివుడికి కార్తికేయుడు మరియు గణేశుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కానీ శివుడికి ఒక అందమైన కుమార్తె కూడా ఉంది. అవును, ఆమె పేరే అశోక సుందరి. ఆమె అంతగా ప్రసిద్ధ దేవత కాకపోయినప్పటికీ భారతదేశంలోని అనేక ప్రాంతాల్లోని జానపద కథలలో అలాగే వివిధ రూపాల్లో పార్వతీదేవి ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె కోరుకున్న ఫలితంగా అశోక సుందరి జన్మిస్తుంది. పద్మపురాణం మరియు అనేక గుజరాతీ జానపద కథలలో ఆమె ప్రస్తావన ఉంది. శివ పురాణంలో శివుడు యోగి నుండి గృహస్థుడిగా మారిన విధానాన్ని వివరంగా వర్ణించారు. ముందుగా శివుడు ఒక యోగి, కానీ శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్న తర్వాత ఆయన గృహస్థుడిగా మారాడు. ఆ జీవితంలో భాగంగా అతనికి 3 పిల్లలు జన్మించారు. వారిలో ఒకరైన తన కూతురే ఈ అశోక సుందరి. ఇక పురాణాల ప్రకారం ఒకరోజు నందనవనం అనే అందమైన ఉద్యానవనంలో శివుడు మరియు పార్వతి కల్పవృక్షం అని పిలువబడే ఒక కోరిక తీర్చే వృక్షాన్ని కలుస్తారు. శివుడు తరచుగా రాక్షసులతో పోరాడడానికి కైలాస పర్వతాన్ని విడిచి వెళ్లడంతో పార్వతీదేవి తరచుగా ఒంటరిగా భావించేది. కాబట్టి ఆమె ఆ వృక్షం నుండి నాకు ఒక కుమార్తె కావాలని కోరుతుంది. ఆమె కోరిక ప్రకారం అశోక సుందరి జన్మిస్తుంది. అశోకం అంటే దుఃఖం లేనిది, సుందరి అంటే అందమైనది. ఆమె పార్వతి దుఃఖాన్ని తొలగించినందున ఆమెకు అశోక సుందరి అని పేరు పెట్టారు. గణేశుడి తల నరకబడిన సమయంలో ఆమె అక్కడ ఉన్నట్లు తప్ప ఆమె గురించి చాలా తక్కువ ప్రస్తావనలు ఉన్నాయి. ఆమె తన తండ్రి చేసిన పనితో భయపడి ఒక ఉప్పు సంచి వెనుక దాక్కుంటుంది. ఆ సమయంలో గణేశుడి గురించి పార్వతీమాతకి తెలిసినప్పుడు ఆమె చాలా కోపంగా ఉంటుంది. ఆ కోపంతో ఆమె అశోక సుందరిని ఉప్పులో భాగంగా కావాలని శపిస్తుంది. ఆ తర్వాత శివుడు గణేశుడికి ప్రాణం పోసినప్పుడు వారు తమ కుమార్తెలో ప్రాణాన్ని నింపి ఆమెను ఓదారుస్తారు. అందుకే అశోక సుందరికి ఉప్పుతో అనుబంధం ఉందని, అది లేకుండా ఆహారం అనేది రుచి లేనిది అని చెప్పబడింది. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.